హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇటువైపు చూసుకుంటే అన్నా క్యాంటీన్లో ఆగస్టు 16న అలాగే 17న అంటే ఈ 2 రోజులలో 99 అన్నా క్యాంటీన్లు అయితే ఆగస్టు 16న 17న 99 అన్నా క్యాంటీన్లు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన టైమింగ్స్, దాని టైం టేబుల్ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ఫుడ్ మెనూ అని, అలాగే దాని టైం టేబుల్ కూడా బయటకు వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకైతే అవైలబుల్లో 3 పూటలు అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్. సో దీనికి సంబంధించి బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 7:30 నుంచి 10 గంటల వరకు, అలాగే లంచ్ టైమింగ్స్ వచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు, డిన్నర్ టైమింగ్స్ వచ్చి 7:30 నుంచి 9 గంటల వరకు అయితే ఏ ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ అవైలబుల్లో ఉందో అక్కడ ఆయా ప్రాంతాలలో మొత్తం ఇదే షెడ్యూల్ అయితే ఫాలో అవుతున్నారు. మొత్తం దీనికి సంబంధించి సోమవారం రోజు ఏం పెడతారు టిఫిన్లో, అటు అలాగే నెక్స్ట్ లంచ్లో ఏం పెడతారు, డిన్నర్లో ఏం పెడతారు, వీటన్నిటికీ సంబంధించి అయితే క్లియర్ కట్గా ఇందులో అయితే రాయడం జరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు ఇటు 3 పూటల ఎవరైతే అటు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అన్నా క్యాంటీన్లలో భోజనం అయితే ఉండబోతుంది. మరి ఇది ప్రారంభించినందుకు చాలామంది సంతోషిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అన్నా క్యాంటీన్లని ధ్వంసం చేయడంతో ఇప్పుడు చాలామంది ఆనందపడుతున్నారు అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావడంతో పేద ప్రజలకు తక్కువ రేట్లో మంచి నాణ్యమైన భోజనం ఇస్తుంది అటు ఎన్డీఏ కూటమని అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. మరి అన్నా క్యాంటీన్లకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.